పునర్జన్మ. మనలో చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. అసలు మనం చనిపోయాక ఏం జరుగుతుంది? మన ఆత్మ ఎక్కడికి పోతుంది? మన తాత ముత్తాతలు అన్నట్టు స్వర్గానికో లేదా నరకానికో పోతామా? పోతే అక్కడెలా ఉంటుంది? మళ్ళీ మనం ఇంకో జన్మ ఎత్తుతామా? ఎత్తితే మనిషిలా పుడతామా లేదా వేరే జంతువులా పుడతామా? ఇలాంటి ఎన్నో సందేహాలు, అనుమానాలు మనలో ఎంతోమందికి ఉంటాయి. ఈరోజు మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. ఈ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా, టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా మనం తెలుసుకున్నది కొద్దిగే. మనకు తెలియనివి, మన సైన్స్కి అందనివి, అంతు చిక్కనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటే ఈ పునర్జన్మ. అసలు పునర్జన్మ ఉందా లేదా అనేది చాలామందికి సందేహం. మన జనరేషన్ వాళ్ళకైతే ఇంకా ఎక్కువ డౌట్. ఎందుకంటే మనకు అన్ని ప్రూఫ్స్ ఉంటేనే నమ్ముతాం కాబట్టి. అదే సందేహం వల్లనే మన భారతీయులే కాకుండా వేరే దేశం వారు కూడా పునర్జన్మ ఉందా లేదా అనే దానిపైన పరిశోధనలు చేస్తున్నారు. వాళ్ళ రీసెర్చ్లో తేలింది ఏంటంటే పునర్జన్మ అనేది 100కు 100% నిజం. కానీ అది ఎలా జరుగుతుంది అనేది మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోయారు. నిజానికి మన హిందూ గ్రంథాల ప్రకారం పునర్జన్మ ఉంది అని స్పష్టంగా రాసి ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా మరణం కేవలం శరీరానికే కానీ ఆత్మకు లేదు. మాసిన వస్త్రాలను వదిలి కొత్త వస్త్రాలను ఎలా అయితే మనం ధరిస్తామో అదేవిధంగా ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరంలోకి పోతుంది అని స్పష్టంగా చెప్పబడింది. ఆత్మ నాశనం లేనిది అని, కేవలం దేహానికి మాత్రమే నాశనం ఉంటుంది అని రాయబడింది. అదేవిధంగా గరుడ పురాణంలో కూడా మనిషి మరణం తర్వాత 12 రోజులు తమ దేహాన్ని విడిచి వెళ్ళడానికి ఇష్టపడారట. 12 రోజుల తర్వాత యమదూతలు వచ్చి తీసుకెళ్తారట. తీసుకెళ్లే మార్గంలో రక్తము, చీము కలిసి ప్రవహిస్తున్న నదిని దాటవలసి వస్తుందట. దానిని దాటిన తర్వాత వాళ్ళ పాపపుణ్యాలు సారంగా స్వర్గానిక లేదా నరకానిక వెళ్ళాలని నిశ్చయిస్తారట. తర్వాత వారి కర్మల ఫలితంగా ఏ జంతువులాగా జన్మించాలో నిర్ణయిస్తారట. ఈ విధంగా గరుడ పురాణంలో రాయబడింది. కానీ మన జనరేషన్ వాళ్ళు ఎవ్వరూ ఇది నమ్మరు. ఎందుకంటే మనకు అన్ని ఆధారాలు కావాలి. 6000 సంవత్సరాల క్రితమే టెస్ట్ బేబీ ద్వారా 100 మందికి జన్మించారు అంటే మనం ఒక కథలాగా విన్నాం. ఆకాశవాణి మాట్లాడుతుంది, గాల్లో పుష్పక విమానాలు ఎగురుతున్నాయి అని మన పూర్వీకులు మనకు పుస్తకాల్లో రాస్తే వాటన్నిటిని మనం ఒక కథలాగే విన్నాం. కానీ ఒక్కనాడు కూడా నమ్మలేం. అదే ఇప్పుడు అసలు ఆడవారి అవసరం లేకుండా బిడ్డకు జన్మను ఎలా ఇవ్వగలుగుతున్నారు? వీడియో కాల్స్ మనం ఎలా మాట్లాడుకోగలుగుతున్నాం? ఇంత టెక్నాలజీ అప్పుడు లేకుండానే వాళ్ళకి అవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? నిజం చెప్పాలంటే పూర్వీకులు మనకంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడారు. అది కూడా ప్రకృతికి హాని కలగకుండా. కానీ మంత్రం మనకు తెలియటం లేదు. తెలియకే వాతావరణాన్ని మొత్తం పాడు చేస్తున్నాం. ఏదైతేనేమి ఎంతో విలువైన, శక్తివంతమైన సామర్థ్యాన్ని మనం పోగొట్టుకున్నాం. మనం నమ్మినా నమ్మకపోయినా పునర్జన్మ అనేది 100కు 100% నిజం.